ఇవాళ ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పూనుకొల్ల నీరజ నేతృత్వంలో హైదరాబాద్ కు కార్పొరేటర్లు పయనమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా మరో 3 పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ లో సందిగ్ధత నెలకొంది. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్ చెప్పండి, ఇవాళ 3 కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు దీనిపై ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? చూసినా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ గూటికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీకి అయితే షాక్ మీద షాక్ తగులుతుంది. గత 2021 జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచింది. అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో భారీ విజయంతో పాటు మేయర్ స్థానాన్ని కూడా చేజిక్కించుకుంది. తర్వాత వరుసగా 2-3 సార్లుగా అధికారంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది మేయర్ తో సహా మరి కొంతమంది కార్పొరేటర్లు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత మరోసారి మొన్న కేటీఆర్ పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో 2 రోజుల క్రితం 5 కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరారు. ఈ రోజు మరో 4 బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ లో. దీంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అయితే బలం పుంజుకుంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఇట్లా కార్పొరేటర్లు చేజారిపోవడం మొత్తం మీద కూడా దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అస్తంగూటికి వెళ్లేవడంతో మేయర్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విడతల వారీగా కార్పొరేటర్లు జంపు కావడం, తాజాగా 5 మరలా ఈ రోజు 4 కాంగ్రెస్ చూసుకోవడంతో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల సంఖ్య అయితే తగ్గిపోయిందని చెప్పొచ్చు. 13 లేదా 14 వరకే కార్పొరేటర్లు బీఆర్ఎస్ ఉన్నారు. వీటిలో కూడా కొంతమంది మరొకసారి మరో విడతగా జాయిన్ అయ్యేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో చాలా వరకు కూడా మంతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన ఖమ్మం జిల్లాకు రావడం, కేటీఆర్ ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి డిస్కషన్ కూడా నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా వెళ్తుండడంతో భారీ షాక్ కూడా గురవుతున్నారు బీఆర్ఎస్ క్యాడర్. ముఖ్యంగా సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో జిల్లాలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్లు గెలిచిన వారందరినీ కూడా ఈ రోజు కేటీఆర్ సన్మానించనున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మేయర్ పీఠం కావచ్చు, అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, ఈ బీఆర్ఎస్ క్యాడర్ అంతా దాంట్లోకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానమైన డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా సిట్టింగ్ కార్పొరేటర్లు అందరూ ఒక్కసారిగా కాంగ్రెస్ లోకి వెళ్తుండడంతో దాదాపు నిన్న 2 రోజుల క్రితం 5, ఇప్పుడు మరలా 4, దాదాపుగా 9 మంది వరకు కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ లో వెళ్ళడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పట్టు నిలుపుకునే అవకాశం కనపడుతుంది. మరోవైపు రాబో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారే అవకాశాలు కనపడుతున్నాయి. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాడరు అలాగే కార్పొరేటర్లు ఒక్కసారిగా వెళ్ళడంతో మిగతా సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఒకరిద్దరు వెళ్లేందుకైతే సన్నాహాలు అయితే నడుస్తున్నాయి. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 4 కార్పొరేటర్లు ఖమ్మం సంబంధించిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చేరనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉదయం 5 గంటలకే కార్పొరేటర్ల బృందం, కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్ల బృందం అంతా కూడా హైదరాబాద్ పైన వేయారు బస్సులో. వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఖమ్మం అభివృద్ధికి సంబంధించి దాదాపు 200 కోట్లు నిధులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందంటూ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కార్పొరేటర్లు జాయిన్ అయ్యే వారికి ఎవరికి కూడా మరలా టికెట్ పై ఎటువంటి హామీ ఇవ్వలేదనేది తెలుస్తుంది. దీని మీద మరలా రాబో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ ఉందో మున్సిపల్ ఎలక్షన్స్ లో కొత్త అభ్యర్థులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పూర్తి స్థాయిలో కొత్త అభ్యర్థులను పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇప్పటికే పువ్వాడ అజయ్ కూడా వెళ్ళిన వాళ్ళు వెళ్ళనియండి, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నాయకులను తయారు చేస్తామంటూ ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే రాజకీయంగా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా సమీకరణాలన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. తీవ్ర ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. సిట్టింగ్ కార్పొరేటర్లందరినీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని కాంగ్రెస్ వైపు మర్చేందుకు, ఆకర్షించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జోష్న. రైట్ రవికిరణ్.